హాయ్ గాయ్స్, ఇప్పుడే ఇరుముడి మూవీ చూసా. ఇరుముడి ప్యూర్ 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 ఎమోషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్. అండ్ ఇరుముడి మూవీలో ఒక డైలాగ్ ఉంటది, ఒక కారణం కోసం వెళ్ళి వచ్చా, మళ్ళీ అవసరం అయితే నీకే పుడతా స్వామి. ఈ డైలాగ్ విన్నాక పూర్వ జన్మలో రవితేజ్ అన్న ఎందుకు వెళ్ళి వచ్చాడో తెలియదు కానీ ఈ జన్మలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ మన కోసం వచ్చినట్టయితే అనిపించింది. లైఫ్ లో నేను ఏ మూవీకి కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇరుముడి మూవీకి అయితే ఎమోషనల్లీ కనెక్టెడ్. సినిమా విషయానికి వస్తే కథ చాలా కొత్తగా ఉంది. మన అందరికి అనిపించవచ్చు ఇది ఆల్రెడీ వేరే సినిమాల్లో చూసాం కదా, ఎక్కడో చూసాం కదా అని. కానీ ఇలా కూడా తీయొచ్చా అన్నట్టు చేశారు. సో ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మామూలుగా లేదు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ జనాలకి ఏం చెప్పాలనుకున్నాడో, ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో చాలా బాగా చూపించారు. ఇక నటన విషయానికి వస్తే మన రవి అన్న త్రినాథ క్యారెక్టర్ అండ్ కావేరి క్యారెక్టర్, బేబీ నక్షత్ర, మణికంఠ క్యారెక్టర్ అసలు వాళ్ళు యాక్ట్ చేయలేదు, ఏకంగా జీవించేశారు. అలానే కొన్ని కొన్ని సపోర్టివ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఇక సాంగ్స్ విషయానికి వస్తే మనకి తెలిసినవి 2 సాంగ్సే, కట్టు కట్టు ఇరుముడి కట్టు అండ్ మల్లెపూల పల్లకి సాంగ్. బట్ సిచ్యువేషన్ కి తగ్గేటట్టు కొన్ని సాంగ్స్ అయితే ప్లే అయ్యాయి, అది అసలు మైండ్ లో నుంచి అయితే పోవట్లేదు. డిజైన్ విషయానికి వస్తే సీన్ కి 100% కావాలంటే జీవి ప్రకాష్ 200% అయితే ఇచ్చారు. సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి, కామెడీ ఉంది. ఒక సినిమాకి ఏం కావాలో అన్ని ఎలిమెంట్స్ అయితే ఈ మూవీలో ఉన్నాయి. రవి అన్నకి ఒక బ్లాక్ బాస్టర్ పడలేదని నేనైతే చాలా ఫీల్ అయ్యా. బట్ ఇరుముడి చూసాక బ్లాక్ బాస్టర్ మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్స్టాలో, యూట్యూబ్ లో రివ్యూస్ అస్సలు నమ్మకండి. ఇరుముడి మూవీ అయితే చాలా బాగుంది. మీరు వెళ్ళాక డెఫినెట్ గా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ లేదు, మాస్ ఆడియన్స్ లేదు, ఎవరికైనా ఈ మూవీ నచ్చేస్తుంది. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఇరుముడి మూవీ టీమ్ అండ్ మై ఫేవరెట్ రవి అన్న. బ్లాక్ బాస్టర్ కొట్టేసాం. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.